ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ మరో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన కేకేఆర్ నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనూ చెత్త బ్యాటింగ్‌తో ఓడింది. మరోవైపు సీఎస్కే కలిసికట్టుగా రాణించి వరుసగా సెకండ్ మ్యాచ్ గెలిచింది. సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌లో ఏ ఒక్కరూ హాఫ్ సెంచరీ కొట్టలేకపోయినప్పటికీ సంజు శాంసన్, డెవాల్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ తలో చేయి వేసి చెన్నైకి డీసెంట్ టోటల్ అందించారు. ఆ తర్వాత నూర్ అహ్మద్ ఎక్సలెంట్ బౌలింగ్‌తో కేకేఆర్‌ను 160 పరుగులకే కట్టడి చేసి 32 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ ఆరంభించిన సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 రన్స్ చేసింది. సంజు శాంసన్ 48 రన్స్, డెవాల్ బ్రెవిస్ 41 రన్స్, ఆయుష్ మాత్రే 38 రన్స్ చేసి సీఎస్కేకు డీసెంట్ టోటల్ అందించారు. కానీ ఆ తర్వాత చేజింగ్లో కేకేఆర్కు సీఎస్కే బౌలర్స్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. స్టార్టింగ్లోనే డేంజరస్ ఫినలన్తో పాటు 1-2 బౌండరీస్ కొట్టిన సునీల్ నారాయణ్ సైతం త్వరగా పెవిలియన్ చేర్చారు. దాంతో కేకేఆర్కు పవర్ ప్లేలో కావాల్సిన స్కోర్ రాలేదు. ఇక పవర్ ప్లే తర్వాత నూర్ అహ్మద్ మ్యాజిక్ మొదలైంది. అజింక్య రహానేతో పాటు రింకు సింగ్, క్యామరన్ గ్రీన్ వికెట్స్ తీసి మ్యాచ్ ను పూర్తిగా సీఎస్కే వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రోమన్ పవల్, రమన్దీప్ సింగ్ కొంతసేపు పోరాడినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ కాస్త స్లోగా మారినట్టు అనిపిస్తోంది. అందువల్లే కేకేఆర్ బ్యాటర్స్ బిగ్ హిట్స్ కొట్టడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ బాల్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో వికెట్స్ సమర్పించుకున్నారు. మరోవైపు సీఎస్కే బౌలర్స్ కూడా ఈ విజయంలో ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే 192 రన్స్ ను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. కానీ సీఎస్కే బౌలర్స్ కలిసికట్టుగా బౌలింగ్ చేసి టీంకు విజయాన్ని అందించారు. ఏది ఏమైనా ఈ సీజన్లో ఎప్పటి వరకు ఖాతా తెరవలేకపోయిన కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో నిలవగా, సీఎస్కే వరుసగా రెండో విజయం దక్కించుకుని 8వ స్థానానికి చేరుకుంది.